హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఒక మనిషికి ఇచ్చిన హామీని ఒకసారి తప్పితే అది పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. కానీ అదే సీన్ పలుమార్లు రిపీట్ అయితే అది ఖచ్చితంగా అన్యాయమే అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రతి విషయంలోనూ పెద్దలు ఆయనకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్కు ఇస్తామని నిన్నటి వరకు చెప్పారు. ఆయనకు ఫోన్ చేసి నామినేషన్కు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు పార్టీ పెద్దలు. కానీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. ముందుగా అధిష్టానం అద్దంకి, మహేష్ కుమార్తో పాటు బల్మూరు వెంకట్ పేర్లను ఫైనల్ చేసింది. కాంగ్రెస్ భావిస్తున్న ముగ్గురిలో ఎవరిని పక్కన పెట్టాలనే విషయంపై చర్చ జరిగింది. మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అద్దంకి దయాకర్కు, బల్మూరు వెంకట్లకు ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధం కావాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ ఇద్దరూ నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే రేసులో మరికొందరు ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. ఫలితంగా అభ్యర్థుల ఎంపికపై ప్రకటన రాలేదు. బుధవారం పార్టీ అధిష్టానం అభ్యర్థులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన వెల్లడించింది. చివరి నిమిషంలో అద్దంకిని సైడ్ చేసినట్లుగా అధిష్టానం ఆ స్థానంలోకి మహేష్ను తీసుకొచ్చింది. అయితే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో అద్దంకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రేవంత్ రెడ్డి లేకపోవడంతో నామినేషన్ పత్రాలపై జగ్గారెడ్డి సైన్ చేశారని, పార్టీ బీఫామ్ తీసుకుని నామినేషన్కు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడంతో ఇక తాను ఎమ్మెల్సీ అయిపోయానని అనుకున్నారు అద్దంకి దయాకర్. కానీ లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లాగే ఆయనకు హ్యాండ్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అదే జరిగింది. తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అద్దంకి దయాకర్. కానీ పార్టీ మాత్రం అద్దంకిని సైడ్ చేసేసింది. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ దయాకర్ మాత్రం పార్టీలోనే కంటిన్యూ అవుతానని చెప్పారు. టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. దీంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్దంకికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఆయన వరల్డ్ ఎకనామికల్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు దావోస్ వెళ్ళారు. ఆయన అలా వెళ్ళారో లేదో ఇలా ఇక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. దయాకర్కు చేతి వరకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి వేరే వాళ్ళకి వెళ్ళింది. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అనే విషయం పక్కన పెడితే దయాకర్కు మాత్రం ఎప్పట్లాగే అన్యాయం జరిగింది. దీంతో ఒక వ్యక్తికి కాంగ్రెస్ ఎన్నిసార్లు అన్యాయం చేస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనప్పుడు ఓర్చుకున్నారు. వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ విషయంలోనూ ఆయన పాజిటివ్గానే స్పందించారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు. ఎంతకంటే మంచి స్థానంలో తనకు పెట్టాలని పార్టీ చూస్తుందని భావిస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పుడు పదవి రాకపోవడం వల్ల అద్దంకి దయాకర్పై ఏదో కుట్ర జరుగుతుందని భావించడం సరైంది కాదన్నారు. పార్టీ విధేయునిగా అధిష్టాన నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం తనపై ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను ముందుకు తీసుకుపోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం పార్టీ వీడాలని సూచిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో అద్దంకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.